హల్లెలూయా. అందరికీ వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. కృపా పరిశుద్ధ దేవాలయం మినిస్ట్రీ తరఫున మీ అందరినీ పేరు పేరులో ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. మా గురించి ప్రార్థన చేస్తున్నాను. మా పరిస్థితిని ముందుకు తీసుకెళ్తున్నందుకు వందనాలు. మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అందరం కూడా ప్రార్థన యోధలో సిద్ధపడాలని మా ఆశ. ఎవరో కూడా వ్యర్థమైన ఆటలు చూడగలగా మేలైన మార్గం నడవాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిగతిలోంచి మార్చబడాలి. మనం వ్యర్థమైన దాంట్లోంచి వచ్చాం. ఆ వ్యర్థమైన వాటిని తీసివేసుకుని మేలైన మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి తీర్మానం కలిగి జీవితం ఇవాళ ఒక వాక్యాన్ని సూచించాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయ్యులారా, మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమునకు, భూమినికి, సముద్రానికి, వాటిలో ఉండి సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుతున్నాము అంటున్నాడు. ఇక్కడ సేవకులం అంటే మేము గొప్పవాళ్ళం అని కాదు. మేము కూడా మీలాంటి స్వభావం గల వాళ్ళమేంటి అర్థం. అయితే కొందరు ఏం చేస్తారంటే దేవునిలాగా పూజిస్తున్నారని సేవకుడు హెచ్చరిస్తున్నాడు. మా సేవకుడు ప్రార్థన చేయమంటే మాకు ఈ జబ్బు తగ్గిపోయింది. మా సేవకుడు మా ఇంటికి రామంటే, మా గురించి ప్రార్థన చేయమంటే మా గేదెలు పాలిస్తున్నాయి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మా కుటుంబం దీవించబడుతుంది. సేవకుల వల్లే అంటున్నామని దేవుడు వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. మనం సేవకుని కనపరుస్తున్నాం, అది తప్పు. దేవుణ్ణి కనపరచాలి. దేవుని నామాన్ని మనం అవమానపరచకూడదు. దేవుడు కదా మనల్ని బాగు చేసింది. సేవకుడు ఎవరు? నరులు ఎవరు? నరులు కాదు కదా మిమ్మల్ని బాగు చేసింది. నన్నైనా నిన్నైనా. నేను సౌబతుకులో ఉన్నానంటే ఒకప్పుడు, అప్పటి నుంచి బాగు చేసింది ఎవరు? దేవుడు. దేవుడి పేరు చెప్పాలా? నన్ను పంపిన సేవకుడి పేరు చెప్పాలా? మన గురించి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, తప్పు కాదు. అది ప్రార్థన. మనం కనపరచాల్సింది ఎవరిని? దేవుడిని. దేవుడిని మనం కనపరచట్లేదు. వ్యర్థమైన మాటలే మాట్లాడుతున్నాం అంటున్నాడు. ఇక పై వస్త్రంలో కూడా అపోస్తలులైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తన వస్త్రము చించుకొని సమూహములోనికి స్వరబడి అంటున్నాడు. ఇది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. పౌలు గారు కూడా హెచ్చించుకోవట్ల. నేనే వీళ్ళందరినీ బాగు చేశాను, నేనే వీళ్ళందరినీ నేను ఇన్ని పత్రికలు రాశాను అని చెప్పుకోవట్ల. నా కృప నీకు సాలును అంటున్నాడు ఆయన. ఆయన ఒంటిలో ఉన్న జబ్బును కూడా తగ్గించమని ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రార్థన జవాబు రావట్లేదని మళ్ళీ ఇంకోసారి చేశాడు. అప్పుడు అన్నాడు, నా కృప నీకు సాలును. ఆ ముళ్ళు అలాగే ఉండాలి మనలో కూడా. ఆ ముళ్ళు లేనిది మనం ఎవరిని లెక్క చేయము. అసలు మనము ఎవరిని, అన్నీ బాగుంటే అసలు దేవుడు ఎవరు అంటామంట. సామెత గ్రంథంలో ఉంటుంది, దేవుడు ఎవరో నాకు తెలియదు అంటాడు. అలా స్థితిలో మనం ఉండకూడదు. అలాంటి మనకు ఆయన మీ వంటి స్వభావం కలవాడమే కదా. మేము కూడా నేమేమి దిగొచ్చాము, ఆ పైనుంచి దిగి రాలేదు కదా. ఆయన ఏదో మనం మధ్యవర్తిగా మాట్లాడాడు. అలాంటి స్థితిగతుల్లోంచి మనం తెలుసుకోవాలి కొన్ని. దేవుడే నన్ను బాగు చేశాడు, దేవుడే నన్ను స్వస్థపరిచాడు, దేవుడే నన్ను దీవించాడు, నా కుటుంబాన్ని కట్టాడు, నా పిల్లలకు పెళ్లి చేసి, నాకు కలిగిన సమస్తం దేవుని వల్లే జరిగిందని మనం చెప్పుకోవాలి. అలా చెప్పటంలా అది దేవునికి అవమానకరం. దేవుని నామాన్ని దూషించిన అవుతాం, మన పాపాలు ఇంకా పెంచుకోవాలన్న వారం అవుతాం. అలాంటి స్థితిగతుల నుంచి మార్చబడాలని నన్ను కోరుకుంటున్నాను. జీవం గల దేవుని వైపే తిరిగి జీవం గల మాటలు వినాలి. ఆయన మాటల్లో మనకు సైతం ఉంది, ఆయన మాటల్లో స్వస్థత ఉంది, ఆయన మాటల్లో విడుదల ఉంది. అవి మనం ప్రకటించాలి. అది మనం వదిలేస్తాం. సేవకుడు బాగు చేశాడు,
నీ సేవకుడు ప్రార్థన చేస్తే నాకు ఆ జబ్బు తగ్గిపోయింది, నాకు ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఏదేదో చెప్పుకోతాం. అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఎలా ఉందంటే మేమంటి స్వభావం. ఏరియా కూడా అలా అన్నాడు, వర్షం 3.5 సంవత్సరాలు పడకపోతే పడొద్దని ప్రార్థన చేసాడు, పడల. మళ్ళీ తర్వాత పడమని ప్రార్థన చేసాడు, వర్షం పడింది. ఆయన కూడా మనవంటి స్వభావం కలవాడే కదా. మనకు ప్రార్థనా శక్తి కావాలి, మనం ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన 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 ఎప్పుడు దూపవేసి దావీదు కుమారుడు నన్ను దాటిపోయి ప్రార్థన దాటిపోయేవాడు కాదు నా దేవుడు. మనం అలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడక దేవుని సన్నిధిలో మనం కూడా ప్రార్థన ఎదురు సిద్ధపడదాం. ఎవరో నీ గురించి నా గురించి ప్రార్థన చేయరు, నీ గురించి నీ కుటుంబం గురించి నా గురించి కుటుంబం గురించి ఎవరో ప్రార్థన చేయరు. ఎవరు బాధరాలి ఎవరు అందరికీ సమానంగా ఉండే దేవుడు మన దేవుడు. నువ్వు ప్రార్థన చేసేలా ఉంటాడు. అక్కడ సుంకరిను అక్కడ ఇద్దరు ప్రార్థన చేశారు, పరిసయ్యుడును సుంకరి. ఎవరు ప్రార్థన ఉన్నాడు? ఒక కాలు గురించి ఎవరు ప్రార్థన ఉన్నాడా? 3 సార్లు ఉపవాసం ఉన్నవాడు ప్రార్థన ఉన్నాడా? ఇంకా నేను గొప్పలు చెప్పుకున్నవాడు ప్రార్థన అన్నాడా? వెళ్ళలేదు కదా. సుంకరి ప్రార్థన అన్నాడు, దేవా నీ అంక నేను చూడటానికి నాకు ధైర్యం చాటలేదయ్యా, నీ కృప నాకు కావాలని ప్రార్థన చేసి ఆయన ప్రార్థన అన్నాడు. ఎంతమంది అయితే తగ్గింపు జీవితంలో ఉంటారు, ఎంతమంది అయితే తగ్గింపు మనస్తత్వంలో ఉంటారు, వారి ప్రార్థన ఎప్పుడు నా దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు రాశాడు, 60వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాం. మనుషుల సహాయం వ్యర్థం, శత్రువులు జయించుటకు మాకు సహాయం దయచేయమని అడగాలంట. ఎవరో ఏదో వస్తారో మాకు అవసరం లేదు. మాకు శత్రువు, మా మీద శత్రువు అంటూ లేకుండా ఉండాలి. మేమందరితో మిత్రంగానే ఉండాలి. అందరితో మేలైన మాటలే మాట్లాడాలి. ఒకరు హింసించే మాటలు, ఒకరు దూషించే మాటలు మా నోటకు రాని, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు మా నోట రాని. కానీ మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనం ఆయన పోలిన వారం అవుతాం. ఆయన ఇప్పుడు కూడా తండ్రి నీ నామాన్ని మీరు మైపరచడానికి వచ్చావని, నీ పిలిచిన పిలుపు నేను తగినట్టు జీవించే కృప మాకు దయచేయి అన్నాడు. నేను అలా బాగు చేశాను, బాగు చేశానని ఏ రోజునన్నా అన్నాడు ఆయన? అనలేదు కదా. మనం ఎందుకు అది అనుకోవాలి? మనం అలా అంటానికి వేయలేదు. మనుషుల సహాయం అర్థం, శత్రువులు జయించడం మాకు సహాయం చేయమని అడగాలి. అదే మళ్ళీ కీర్తన గ్రంథం 34:13 వచనం నేను చదువుతున్నాను. 34వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 13వ వచనాన్ని చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకుండా నీ పెదవులు కాసుకోమంటాడు. కీడు చేయటం అని మేలు చేయము అంటున్నాడు. వ్యర్థమైన మాటలు మన నోట రానియకూడదు. దేవా ఇది నీ కృపేనయ్యా, నీ కృపలో నేను జీవిస్తానయ్యా, నీవు లేనిది మేము జీవించలేమని మనం తెలుసుకొని మేలైన మాటలను మాట్లాడుదాం. మేలైన మాటలు మాట్లాడి మేలైన మార్గంలో నడిపిద్దాం. అందరూ కూడా ప్రార్థన దూపం వేయాలి. ఇక్కడ మీ పరిచర్య ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ చేతులెత్తి ప్రార్థన చేశాం. మీరు యూట్యూబ్ చూస్తున్నారు, యూట్యూబ్లో పరిచర్యలు దీవిస్తున్నారు. ఇంకా ముందు మంచి మేలైన మార్గంలో నడవాలని మీ అందరూ మా గురించి ప్రార్థన చేయండి. మేలైన మార్గంలో నడదాం. చెడ్డ మాటలు మన నోటన రానిగా, వ్యర్థమైన మాటలు మన నోట రానిగా, మనము నిత్యము ప్రార్థన దూపం వేసేవారంగా సిద్ధపడి దేవుని రాజ్యానికి వారసులమవుదుము కాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనం.